ఎగుమతులకు పెట్టింది పేరు పశ్చిమ గోదావరి జిల్లా. అందులో నరసాపురం ముందు వరుసలో ఉంటుంది. అటు రాజకీయాల్లోనూ నరసాపురం తనదైన ముద్ర వేసుకుంది. చాలా మంది నాయకులు ఇక్కడి నుంచే ఎన్నికై దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలదే హవా నడుస్తోంది. 1983 తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాన్ స్టాప్ గా ఇక్కడి నుంచి విజయం సాధించింది. మరో పార్టీకి అవకాశం ఇవ్వలేదు. తర్వాత బీజేపీతో టీడీపీ పొత్తులు కుదిరాయి. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో ఈ నియోజకవర్గం కమలనాథుల కంచుకోటగా మారిపోయింది. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. ఒకవేళ ఎవరైనా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపినా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎవరు బరిలో ఉంటారనే దానిపై ఏ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ అయితే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసింది. కనుమూరి రఘురామకృష్ణరాజు, యువి కృష్ణంరాజులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ స్థానికంగా పార్టీ బలంగా కనిపిస్తోంది. వీరిలో ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు ఈ నియోజకవర్గం అంటేనే ఆమడు దూరంలో ఉంటున్నారు. ఇప్పటికే ముగ్గురు నేతలు నర్సాపురం నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా ముదునూరి ప్రసాద్ రాజుకు ఈ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నాటికి ప్రసాద్ రాజు బరిలో ఉంటారా లేదా అనే అయోమయం నెలకొంది. మరోవైపు టీడీపీ బీజేపీల మధ్య పొత్తు పసుగిపోతే రఘురామకృష్ణరాజు టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అన్ని పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది.